పాకిస్తాన్ సైనిక చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన నిర్ణయంగా దీనిని భావించవచ్చు. పార్లమెంటులో ప్రవేశపెట్టిన 27వ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా కొత్తగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్స్ CDF అనే పదవిని సృష్టిస్తున్నారు. ఈ ఉన్నతాధికారి సైన్యాధిపతిగా కూడా వ్యవహరిస్తారు. దీనిని ప్రధాని నియమిస్తారు. ఈ నెల చివరిలో అసీం మునీర్ ఆటోమేటిక్ గా ఈ CDF గా మారే అవకాశం కనిపిస్తోంది. ఈ CDF పదవి ద్వారా జనరల్ మునీర్ కు నియామకాలు, పదోన్నతులు, కీలక సైనిక కార్యకలాపాలపై పూర్తి నియంత్రణ లభిస్తోంది. అదేకాదు పాకిస్తాన్ అణు సైనిక దళాల అధిపతిని నియమించే అధికారం కూడా ఆయనకే దక్కుతోంది. నవంబర్ 27 తర్వాత ఆయన ఈ సర్వశక్తివంతమైన పదవిని చేపట్టే అవకాశం ఉంది. జనరల్ మునీర్ కు నేరుగా ప్రయోజనం కలిగించే మరో ముఖ్య సవరణ కూడా రాబోతోంది. రాజ్యాంగంలో ఫీల్డ్ మార్షల్ పదవికి సంబంధించిన గౌరవం, అశేష అధికారాలు జీవితకాలం కొనసాగేలా చట్టం చేరున్నారు. అంటే ఆయన జీవితాంతం ఆ పదవిలో ఆ గౌరవంతో ఉంటారు. ఈ మొత్తం చర్యలకు నేపథ్యం ఇటీవల భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ అని స్థానిక మీడియా నివేదించింది. గత మే నెలలో భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన 4 రోజుల ఘర్షణలో పాక్ సైనిక స్థావరాలపై భారీ దాడులు జరిగాయి. ఈ దాడిలో అమెరికాకు చెందిన F-16 యుద్ధ విమానాలతో సహా డజన్ల కొద్దీ పాక్ సైనిక విమానాలు ధ్వంసమయ్యాయని భారత వైమానిక దళం ప్రకటించింది. ఈ వైఫల్యం తర్వాతే పాకిస్తాన్ కాల్పుల విరమణకు మొరపెట్టుకుందని భారత్ పేర్కొంది. ఆ సంఘర్షణ తర్వాతే పాకిస్తాన్ ప్రభుత్వం జనరల్ ఆసిఫ్ మునీర్ ను ఫీల్డ్ మార్షల్ పదవికి పదోన్నతి కల్పించింది. ఇప్పుడు ఈ కొత్త రాజ్యాంగ సవరణ ద్వారా పాకిస్తాన్ లో సైనిక నియంత్రణను, సైన్యాధిపతి అధికారాలను మరింత బలోపేతం చేసే ప్రయత్నం జరుగుతోంది.